Conjectural view of the Sun Temple, the museum. Hare Krishna. The principal elements of Khakara style temple. The principal element of Viveka style temple. Evolution of a Kalinga temple style. Parashurameshwara temple. Ananta Vasudeva temple. Raja Rani temple. Varahi temple. Here, this is the Sun temple here. Mukteshwara temple in Bhubaneswar and Vithala temple in Bhubaneswar. This is Lingaraj temple. Lingaraj temple local ground. This Sun temple, Surya Bhagavantuడి యొక్క దేవాలయం, కోనార్క్ 13వ శతాబ్దం నాటిది. ఇది శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్, జగన్నాథ్పురి 12వ శతాబ్దం. ఇది ఇంపార్టెంట్ టెంపుల్స్ ఇన్ ఇండియా. భారత్కే ప్రథమ మందిర్, భారతదేశంలో ముఖ్యమైనటువంటి టెంపుల్స్. మీనాక్షి అమ్మ గుడి, విరూపాక్ష టెంపుల్, బద్రీ బృహదీశ్వర టెంపుల్, కైలాసనాథ టెంపుల్, ఇవన్నీ కూడా సూర్య భగవానుడి యొక్క విగ్రహాలు. విఠల టెంపుల్ భువనేశ్వర్లో ఉన్నటువంటి సూర్య భగవంతుడి యొక్క విగ్రహం ఇది. ఇది సూర్య భగవంతుడు. వారాహి టెంపుల్లో ఉన్నటువంటి సూర్యనారాయణుడి యొక్క విగ్రహం ఇలా ఉంది. ఇది చౌరాసి డిస్ట్రిక్ట్ పూలిలో ఉంటుంది. ఇది వచ్చేసి పరశురామేశ్వర టెంపుల్లో ఉన్నటువంటి సూర్య భగవంతుడి యొక్క విగ్రహం. ఇది భువనేశ్వర్లో ఉంది. ఇది సింహనాథ టెంపుల్, ఇది కటక్లో ఉంది. ఇది సూర్య భగవంతుడి యొక్క విగ్రహం. ఇలా ఉంటాయి అక్కడ. ఇది రిమైన్స్ ఆఫ్ ద సన్ టెంపుల్, అంటే ఒకప్పుడు ఎలా ఉండింది అనేది సూర్యదేవుడి టెంపుల్. ఇప్పుడంతా దాని మిగిలినటువంటి రెమినెంట్స్ అన్నమాట. ఇది సూర్య భగవంతుడి యొక్క టెంపుల్. ఇది సూర్య భగవంతుడు ఇలా ఉన్నాడు, ఒకప్పుడు ఇలా ఉండేవాడు అమ్మా. కోనార్క్లో చూసావా, అశ్వం మీద అది తేలుతూ ఉండేది. అయస్కాంతం పెట్టి ఆ విధంగా గాల్లో ఉండేది. ఇది కూడా సూర్య భగవంతుడి యొక్క విగ్రహం. ఇది కోనార్క్లో. ఇప్పుడు లేవు ఇవన్నీ, కూడా ముస్లిమ్స్ పడగొట్టేసారు. ఇది సౌత్ సైడ్ విమానం వైపు ఉన్నటువంటి కోనార్క్ టెంపుల్ ఉన్న విగ్రహం, సూర్య భగవంతుడి యొక్క టెంపుల్. ఇవన్నీ కూడా దీన్ని ఎట్లా కట్టారు చూడు. ఈ కట్టడాలు పురాతనమైనటువంటి, ఈ ప్రాచీనమైనటువంటి కట్టడాలు. మీకు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా అయిందనేది ఇక్కడ చూపిస్తున్నారు. మొదట ఇసుకను పేర్చేవారు. ఇసుక మీద ఇలా పెద్ద పెద్ద రాళ్ళని పైకి ఎత్తేవారు. దీని గురించి ఒక మంచి మూవీ కూడా తీశారు వీళ్ళు. ఇది కోనార్క్ టెంపుల్ కాంప్లెక్స్. ఇది మళ్ళీ దాన్ని పునరుద్ధరించే ముందు రాళ్ళని పడిపోయినాయి, మళ్ళీ వాటిని రెనోవేషన్ చేశారు. ఇది పూర్వం దానికి ఏదైతే కట్టడం జరగలేదో, శిథిలావస్థలో ఉందో, దాన్ని మళ్ళీ రెనోవేట్ చేసినప్పుడు స్ట్రైక్ ముందన్నమాట. ఇది
అంటే అంతా ఈ మందిరాలు అనేవి సూర్య భగవంతుడి టెంపుల్ అంతర్ధానం అయిపోయింది, మట్టిలో కూరుకుపోయింది ఇసుకలో. మళ్ళీ దాన్ని వెలికి తీశారు, అది కనుమరుగైపోయింది. సో ఇదంతా అన్నమాట. ఇది సమయాన్ని చూపించేటటువంటి చక్రం. ఇప్పటికీ దీని ఆధారంగా సమయాన్ని నిర్ధారిస్తుంటారు ఆ సూర్యుని యొక్క చక్రాల మీద. ఇది మోడల్ అన్నమాట. అంటే సూర్యుడు వివిధ 3 ప్రహారాల్లో సూర్యుడు ఎలా కనపడతాడనే చూపిస్తున్నారు ఇక్కడ. సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తుంటాడో, అస్తమించే సూర్యుడు ఇలా ఉంటాడమ్మా. సూర్యాస్తమం జరిగేటప్పుడు ఉన్నట్టు ఈ భంగిమలో ఉంటాడు సూర్యుడు. ఫస్ట్ చూసి అర్థమవుతుందా? ఇది సూర్యాస్తమం అయ్యే సూర్యుడు. ఇది మంచి ఎండ మధ్యాహ్నంలో ఉన్నది. సో ఇదన్నమాట ఉషా ఛాయ ఇద్దరు సూర్యుడి యొక్క పత్నం. సో ఇది మధ్యాహ్న వేళ సూర్యుడు ఈ విధంగా ఉన్నాడు. ఇక్కడ సూర్యుడి యొక్క వాహనాన్ని నడిపిస్తున్నటువంటి వారు సారథివారు తెలుసు, అరుణ. ఎన్ని అశ్వాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. సో ఈ విధంగా ఈ అశ్వాలన్నీ కూడా ఉన్నాయి. సూర్యోదయం, ఉదయాన్నే సూర్యోదయం జరుగుతుందిగా, అప్పుడు ద మార్నింగ్ సన్ ఈ విధంగా ఉంటారు సూర్యుడు. ఇది సూర్యోదయం ఉన్నప్పుడు ఉన్నటువంటి సూర్యుడు ఈ విధంగా ఉంటారు. యశ్చక్షురేషు సవితా సకలగ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాజ్ఞ ప్రభృతి సంవృతకాలచక్ర గోవిందమాది పురుషం తమహం భజామి. జయ సూర్యనారాయణ స్వామికి జయ. దిస్ ఈజ్ అరుణ స్తంభ. ఉదిలో అరుణ పురభాగే ద్విజమణి గౌరామణి జాగే. సో అరుణోదయం అంటే అరుణుడు ఎవరు కాదు, సూర్యుడి యొక్క రథసారథి. సో అప్పట్లో ఈ విధంగా శిల్పులు ఒక్కొక్క శిల్పాన్ని చెక్కి అక్కడ నాట్యం ఆడుతున్నటువంటి భంగిమలో ఉన్నటువంటి ఒక శిల్పాన్ని చెక్కుతున్నాడు ఈ శిల్పి. సో ఎంత పని ఉంటుంది ఒక్కొక్క శిల్పాన్ని చెక్కాలంటే, ఎంత సమయాన్ని కేటాయించాలి. అలాంటి రాజులు మన యొక్క ఈ కళ నైపుణ్యాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించి ఇంత అద్భుతమైనటువంటి మందిరాలని నిర్మాణం చేసేవారు. ఇక్కడ ఇసుక దుబ్బలు ఉన్నాయి చూసారా, దీని మీద ఏనుగులతో మోయించి కింద ఇసుక పేర్చి ఆ విధంగా ఆ స్తూపాలని పైన కట్టేవారు. ఇది పురాతన పద్ధతిలో నిర్మాణం చేసేటటువంటివి అన్నమాట. అంత గొప్ప గొప్ప వేద పండితులు పిలిచి వాస్తు శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎక్కడ ఏది ఉండాలనేది చాలా పరిశీలించి మరీ కట్టేవాళ్ళు. ఇష్టం ఉన్నట్టు కట్టేవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నారు చూడండి, పిల్లలపై శిల్పాలు చెక్కినారు మనవారు. ఇది బ్రిక్ టెంపుల్, కోనార్క్లో బ్రిక్ టెంపుల్. ఇది గజ సింహ అంటే సింహము గజము పైన, కింద గజం ఉంది, పైన సింహం కూర్చొని ఉందమ్మా. కనపడుతుందా? ఎంత అద్భుతమైన కట్టడం. పైనేమో సింహం, కింద గజం ఉంది. ఇలా కట్టారు కోనార్క్ టెంపుల్. ద్వారం ఉంది. ఇదంతా ఇటుకతో కట్టింది, ఇప్పటికీ ఇలాగే ఉంది. ఇది వంటశాల, కిచెన్. ఇది ఐరన్ బీమ్స్ ఉన్నాయి చూడు, ఈ మెటీరియల్ వాడారు, ఇనుము. ఇది గుర్రం చూడు, ఇది గుర్రం. ఇది నాట్య మందిరంలో సీలింగ్ పైన ఈ విధంగా కట్టారు. ఇది ఏనుగు. ఇది మాయాదేవి టెంపుల్. ఇది
మండపంలో. జగన్మోహన్ ఆలయం. ఈ ఏరుగు మనిషిని తొండంతో ఎత్తి పడేస్తుంది, ఇంకొకరిని కాలు కింద తొక్కేస్తుంది. అప్సర కన్య. ఇదేమో కోనార్క్ చక్రం, రథచక్రం. దీని మీద ఈ చక్రం యొక్క కదలిక దాన్ని బట్టి వివిధ సమయ నిర్ధారణ అనేది జరుగుతుంది. ఈ స్పోక్స్ ఉన్నాయి, వీటి యొక్క చక్రపు వీల్స్ యొక్క స్పోక్స్ అది మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి సమయాన్ని నిర్ధారిస్తారు. వివిధ నాట్య మండపంలో ఉన్నటువంటి వివిధ వాయిద్యాలు వాయిస్తున్నటువంటి అప్సర కన్యలు, మృదంగము, నాట్య భంగిమ, కరతాళములు. ఈ విధంగా అప్పట్లో రాజులు సింహం కింద ఏనుగు, పైన సింహం మీద కూర్చొని మరీ ప్రయాణం చేస్తున్నారు. చూడండి, సింహబలు. ఇక్కడ చూడండి, ఈ గుర్రం కింద శత్రు సంహారం జరుగుతుంది. గుర్రం కాళ్ళ కింద వేసి తొక్కేస్తుంది. ఆయన యొక్క రక్షక కవచం కూడా అణిగిపోతుంది. చూడండి, అంత బలంగా దొక్కింది గుర్రం. అంటే గుర్రానికి కూడా ఇంత ట్రైనింగ్ ఇచ్చేవారు. అప్పుడు గుర్రాలు రాజులు యుద్ధంలో ఓడిపోతుంటే సురక్షితంగా వారిని సురక్షిత స్థావరాలకు తీసుకెళ్ళే గుర్రాలు కూడా. అంత గొప్ప గుర్రాలు, అంత ట్రైనింగ్ ఉన్నాయన్నమాట వీటికి కూడా. ఇది పెడెస్టల్ సన్ గాడ్ ఇన్సైడ్, అంటే లోపల ఏ విధంగా ఉంది అనేది. ఒకప్పుడు సూర్యభగవానుడు ఇక్కడ ఈ మండపం మీద కూర్చోబెట్టేవారు. సో ఆ మండపం ఎలా ఉందంటే ఇలాగే ఉంది ఎగ్జాక్ట్గా. చూసామా, పైన అయస్కాంతం ఉండేది, కింద ఈ మండపం ఉండేది. ఇక్కడ మనం చూడవచ్చు నరసింహ అవతారం. ఇది వైష్ణవ ఆలయాల్లో ఈ విధంగా ఉగ్ర నరసింహస్వామి, ఇక్కడ వరాహస్వామి చూసామా, భూవరాహస్వామి, ఇక్కడ వామన అవతారం, రాధాకృష్ణులు ఇక్కడ. చలయసి విక్రమనే బలిమద్భుత వామన పదనక నీరజనిత జన పావన. సాధు వామన. ఇదలపై శిల్పాలు చెక్కినారు, మనమారు సృష్టికై చేయూతనిచ్చినారు. మహా అద్భుతమైనటువంటి ఈ శిలాకాయ నైపుణ్యాన్ని తిలకించండి. ఇది ఫీమేల్ మ్యూజిషియన్ ఇవిడ. యమధర్మరాజు ఇక్కడ చూడు, చక్కగా కూర్చొని ఉన్నారు. ఏం వాహనం? బఫెలో. యమ చేతిలో యమభాషం, ఇంకో చేతిలో యమదండం. యమధర్మరాజ్. బ్రహ్మబోలే చతుర్ముఖి. ఈ మహాదేవ శంభో పంచముఖి శివుడు. 5 ముఖములతో నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తున్నారు పరమశివుడు పారవశ్యంలో. ఇక్కడ నాగలోకం నుంచి నాగరాజు. గుర్రపు ఏనుగు.
సారీ, యుద్ధపు గుర్రం, గుర్రపు ఏను కాదు, యుద్ధపు గుర్రం. కవచాన్ని కూడా వంచేసింది, దాన్ని గిట్టలు ఎంత బలిష్టంగా ఉండొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ క్రాఫ్ట్, వివిధ మిశ్రమాలతో తయారు చేయబడినటువంటి లోహాలతో తయారు చేసినటువంటి ప్రాచీనమైనటువంటి ఇవి క్రాఫ్ట్స్ అన్నమాట. ఆర్ట్ ఒకటేమో బ్రాస్, నికెల్, జింక్. తాబేలు, వివిధ వాయిద్యాలు ఇవి. ఇది డోలక్, ఇది డోలక్ వాయిస్తున్నటువంటి భక్త మహాశయుడు. ఇక్కడ తంబూర, ఇక్కడ తబలా వాయిస్తున్నాడు ఈ భక్తుడు. అప్పుడప్పుడు తబలా అలసిపోయి ఆకలి అయితే కొంచెం వంట చేసుకునేవారు పక్కనే, అందుకే వంట పాత్ర అది కూడా మట్టితో తయారు చేయబడ్డది. నాదర్దిత్త లిత దానితో తన తారే దాని దీని తన తొంతర దాని నాదర్దిత్త లిత దాని ఓదర్లిత తారే దాని తనం తానరే త్రేణ త్రేణ రే తదారే తారే దాన నాదర్దిత్త లిత దానితో. ఇక్కడ ఈ బోట్, ఇది బోయిట, బెంగాలీ బోయిట, బాంగ్లా, ఒరియా బోయిట, హంసవాహనం. জয় জগন্নাথ। ఈ నవగ్రహాలు, గ్రహాధిపతి సూర్యుడు, రవి, సోమ, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతు. గ్రహాధిపతి, అందరికీ గ్రహాలకు అధిపతి ఎవరు తెలుసా? సూర్యనారాయణ. ఎంత అద్భుతమైనటువంటి చిత్రకళా నైపుణ్యం.